సారీ, అంత హార్ష్గా మాట్లాడి ఉండకూడదు. సారీ. ఇట్స్ ఓకే. సారీ చెప్పే కదా, ఇంకేంటి? మాటలు సెట్ అవ్వని చోట మనుషులు సెట్ అవ్వలేరు. కోపంలో మాట విసిరేసావు. తగిలిన వాళ్ళకే నొప్పి తెలుస్తుంది, ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది. నువ్వు కంచెం రిజైన్ చేసిందని చెప్పగానే కోపం వచ్చింది విరాజిత. అందరి ముందు నీ మీద అలవడం తప్పే. సారీ కూడా చాలా చిన్న పదం అయి ఉండొచ్చు. నన్ను ఎంతవరకు నా అలా చూసిందో నువ్వే విరాజిత. అది తప్పని ఈ మధ్య అర్థమైంది. అపార్థం చేసుకోవడం మొదలు పెడితే అర్థం చేసుకోవడం ఆపేస్తాం. సారీ. హాయ్. హాయ్. ఒక 2 minutes మాట్లాడొచ్చా నీతో? యా, చెప్పండి. కొంచెం పర్సనల్. మొన్న నీకు ప్రసాద్కి గొడవ అయిందని తెలిసింది. అప్పుడు నేను లేను. ఎవరో ఫైనాన్సర్ వచ్చి ప్రసాద్ని కొట్టాడు. అప్పుడు నువ్వు లేవు. విరాజిత, ప్రసాద్కి నువ్వు ఆపావన్న కోపమా, కంచెం చెప్పకుండా రిజైన్ చేసిందన్న కోపమా? ఏం లేదు, తన గురించి బాగా నీకే కదా తెలుసు. అండ్ అందరికీ కోపం ఒకేలా రావాలని లేదుగా. నువ్వు కాలర్ పట్టుకున్నావు, తను కొట్టడానికి చేయెత్తాడు. ఏదో మీ ఇద్దరిని కాంప్రమైజ్ చేద్దామని రాలేదు. బట్ మీ ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్రసాద్, సారీ, నా తప్పు కూడా ఉంది. విక్రమ్ కంచన్కి ప్రపోజ్ చేశాడు, తను యాక్సెప్ట్ చేసింది అని తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని భయం వేసింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది చాలా క్లారిటీగా ఉంది, నాకే తలకెక్కలేదు. తనే నా భవిష్యత్తు అనుకున్నా, బలహీనత అయిపోయింది. ఏది ఎక్కువ రోజులు ఉండదు ప్రసాద్. మనల్ని వద్దనుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా దూరంగా ఉండడమే మనకి మంచిది. చెప్పినంత తేలిక, విడిపోయామనే దానికన్నా వదిలేసిందంటేనే ఎక్కువ నొప్పి పెడుతుంది. సరే, నాకు టైం అయింది, పనుంది. నీకేమైనా అవసరం ఉంటే కాల్ చేయి. అమ్మాయి వెళ్ళిపోయిందని డిప్రెషన్లో పిచ్చి పిచ్చి పనులు ఏమైనా చేస్తావేమో, జాగ్రత్త. ఈ పాటి కంచెని పెళ్ళి అయిపోయి ఉంటుంది కదా సార్. రేపొద్దున అప్పగింతల కార్యక్రమం కూడా అయిపోద్ది. రాని దానికోసం ఆలోచించడం కన్నా ఉన్నదానితో సంతృప్తి పడడం మంచిది సార్. అనుకోకుండా జరిగే అద్భుతాల కన్నా మనం కోరుకున్నది చిన్నదైనా దొరికితే వచ్చే ఆనందం వేరు సార్. ఏం బతుకు సార్ నాది, లవ్లో ఫెయిల్, మ్యారేజ్ ఫెయిల్, లైఫే ఫెయిల్. నేనమ్మ జీవితం బీర్లతో బాధపడడం తప్ప పీకేదేం లేదు మనం. సార్ ఇదేం కొత్త కాదు, మీకు మాత్రమే జరగలేదు, ప్రతి ఒక్కడికి ఫేస్ దాటి రావాల్సిందే. ఆయన నొప్పిని భరించిన వాడికే బతుకు తీపి తెలుస్తుంది. జరిగింది మర్చిపోండి, గతం గతహ. అంతేలేండి. ప్రసాద్ గారు, మీరు ఆ రోజు విరాజిత మీద అరవడం కరెక్ట్ కాదండి. అమ్మాయి కదా, నలుగురు ముందు తనకి చిన్నతనంగా ఉంటుందండి. లోన్ అడుగుదామని తన క్యాబిన్కి వెళ్ళాను సార్. అందరూ నీవానికే మాట్లాడుకుంటున్నారు, ఎన్నిసార్లు సేవ్ చేయమంటామని అడిగింది సార్. నాకున్న మెంటల్ టెన్షన్కి మూర్ఖత్వానికి ఏదో రోజు ఆఫీసులో పెద్ద గొడవ అవుతుంది సార్. అప్పుడు అందరూ విరాజితనే బ్లేమ్ చేస్తారు.
ఎలా దూరం పెట్టాలో తెలియలేదు సార్. కరెక్ట్గా అదే టైం కంచెంతో మాట్లాడదాని వెళ్తే విరాజిత ఆపింది. సడన్గా ట్రిగర్ అయిపోయాను. కాకపోతే అందరి ముందు అరవకుండా ఉండాల్సింది. అందుకే సారీ చెప్పాను సార్. నాకే 100 ప్రాబ్లమ్స్ అండి. నా వాళ్ళ అమ్మాయికి ఇబ్బంది పడాలి. సార్ మీకు విరాజిత అంటే ఇష్టమా? ఇష్టమే సార్. అదేంటి అలా అడిగారు? అలా కాదు సార్, నా అనుకునే వాళ్ళతో చనువుగా ఉంటాం, ప్రేమించిన వాళ్ళ మీదే కోపపడతాం. ఒకవేళ మీరేమైనా విరాజితని ఇష్టపడ్డారేమో. సార్ నేనెక్కడ అమ్మాయి ఎక్కడ సార్? నేనే బెస్ట్ జాతి నేసుకుంటా ఉంటాను. అలాంటిది ఏంటి సార్? తను ఒక మంచి ఫ్రెండ్ అండి. ఈ మాట నా దగ్గర అంటే అన్నారు, ఆ అమ్మాయి దగ్గర అనకండి. ఒకవేళ విరాజితకి మీ మీద ఇష్టం ఉందేమో. ఖచ్చితంగా ఉండదు సార్. ఎందుకంటే ఎవరో ఒక ఫెయిల్యూర్ని, అప్పుల్లో మునిగిపోయిన వాడిని లవ్ చేయాలనుకోరు సార్. మీరు చాలా దరిద్రంగా ఆలోచిస్తున్నారు. అయినా మీకేంటి సార్, హ్యాపీ లైఫ్, ప్రాబ్లమ్స్ లేవు. అడ్వైజ్లు ఏమంటే కుప్పలుగా ఎత్తారు. తెలియకుండా నోరు జారకండి సార్, ఎవడి ప్రాబ్లమ్స్ అడుగుంటాయి. మీకేంటి సార్? ఉంటాయి సార్. ఊరుకోండి సార్. ఫేస్ చూస్తే ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేవో ఇట్టే చెప్పవచ్చు. మనం చూస్తే మీకు అర్థం కావట్లేదా? ఈ ప్రపంచంలో మీకు మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయా? నాకు పెళ్ళవలేదు సార్. నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు, 2 చెల్లెళ్ళు. నాకున్న స్తోమతకి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదు. అప్పటికి నాకు 35 రావచ్చు, 40 రావచ్చు, అసలు పెళ్ళి అవ్వకపోవచ్చు. అయినా నాలా చెల్లెలు పెళ్లి చేయడం కోసం ఎంతమంది అన్నయ్యలు సింగిల్గా ఉండిపోతున్నారో మీకు తెలుసా? మీకేంటి సార్, ప్రేమించడానికో లేచిపోవడానికో కనీసం అమ్మాయిలైనా ఉన్నారు. నాకెవరున్నారు? నవ్వుతూ నలుగురు మధ్యన తిరిగినంత మాత్రాన ప్రాబ్లమ్స్ లేవని కాదు సార్. ప్రతి బాధ వెనుక ఒక కథ ఉంటుంది, కానీ ప్రతి నవ్వు ఒక కథను మాత్రం దాచేస్తుంది. నా దృష్టిలో కుటుంబ బాధ్యతలు మోసేవాడు మగాడు సార్, పెళ్ళం పక్కలో ఉండేవాడు కాదు. నేను మగాడిని సార్. మరి మీరు? చెప్పమ్మా. అన్నయ్య, ఇంకా ఎంతసేపు పడుతుంది? నువ్వు వస్తే కలిసి భోంచేద్దాం. వచ్చేస్తున్నానమ్మా. జాగ్రత్తగా రా. సరే. సార్ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, త్వరగా ఇంటికి వెళ్ళాలి. సార్ కష్టం ఉందని ఏడుస్తూ కూర్చుంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి, కానీ మిరాకిల్స్ జరగవు సార్. వస్తాను సార్. చెప్పండి నాన్న. ఎరా మామయ్యన్ని మర్చిపోయి నీకు పిల్లనిస్తానంటున్నాడు. నీకు ఓకేనా మరి? ఏం వద్దు నాన్న. మీ అమ్మ కూడా సరే అందరా. ఎంతైనా మనటి పిల్ల, పైగా నీకు మరదలో. ఆలోచించుకో మరి. సరే, మీ ఇష్టం. గోల్డెన్ ఫేషియల్ చేయించాల్సింది సార్, ఫోటోలో ఎదిరిపోయాయి. ఎంత తోమినా సోనకం కనకం అవదహ. ఎందుకు వచ్చింది డబ్బులు బాక? ఒరే అక్షయ్, ఆడపిల్లని రెడీ చేస్తున్నట్టు ఎంతసేపు? నువ్వు వెళ్ళి దగ్గరుండి ఆ సాంబార్లో 2 ఆనపకాయ ముక్కలు ఎక్కువేయించు. సరే సార్. వీడికన్నా ముందు ఇటు రబ్బర్ మూత వెళ్ళిపోతుంది. ప్రసాద్ గారు, మేడం మీద టెంట్ వేయించానండి ఫస్ట్ నైట్కి. ఆ కిటికీలు ఏమైనా పెట్టించమంటారా? ఎందుకు ఓపెన్ టాప్ పెట్టించండి సార్, కిటికీలు పెట్టించడం ఏంటండి? ఆల్రెడీ 2 ఫ్యాన్లు పెట్టించాను, పడిపోయినాయండి. గాలి ఆడాలి కదా మీకు. సర్లేండి, కొంచెం ఏర్పాట్లు అవి దగ్గరుండి చూసుకోండి. భలేంటోరండి, పనసపట్టు బిర్యానీ దగ్గరుండి చేస్తున్నాను. వచ్చిన వాళ్ళకి మీ పెళ్లి గుర్తుండపోయినా పనసపట్టు బిర్యానీ గుర్తుండిపోద్ది. మీరు చెప్తుంటే నోరు ఊరిపోతుందండి. మరి ఇంకా చాలా పనులున్నాయండి. సార్ ఉప్మా అందరికీ సరిపోవట్లేదు, ఏం చేయమంటారు?
2 బిందులు నీళ్ళు ఎక్కువ వేయించు. సరే సార్. రెడ్డి గారు, విరాజిత వచ్చిందా? లేదు సార్, కాల్ ఆన్సర్ చేయట్లేదు. మొన్న జరిగింది కూడా మనసులో పెట్టుకున్నట్టుంది సార్. వాళ్ళ ఇంటికి ఏమైనా కార్ పంపిద్దామా? వాళ్ళ ఇంటికి కాల్ చేశాను సార్, తను ఎక్కడికో బయటికి వెళ్ళిందని వాళ్ళ అమ్మగారు చెప్పారు. హలో, బాత్రూంలో నీళ్ళు రాకపోతే నన్ను ఏం చేయమంటావరా? మోటార్ పోయింది, రిపేర్ అవడానికి గంట టైం పడుతుందని చెప్పు. అప్పుడెవరు కానీ లోపలే ఉండమను. ప్రసాద్ గారు, మీరు అప్పుడప్పుడు ఆ పెళ్లి కూతురు రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉండండి. ఇది కూడా లేచిపోద్దానా? అది కాదు సార్, మీ ఇద్దరి మధ్యన ఇంటరాక్షన్ పెరిగి కెమిస్ట్రీ వర్కౌట్ అవుద్దని. అది ఆల్రెడీ నా మరదలు సార్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పెళ్ళి అనేసరికి ఇవన్నీ మారిపోతాయండి. హలో, పంతులకు వాంతులు అవుతున్నాయా? అర్జెంటుగా ఆర్ఎంపీ డాక్టర్ని పురమాయించండి. ప్రసాద్ గారు, మీరు పద్దాగా పంతులు కనబడకండి. కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ మీకే కదా ప్రాబ్లం. నేను మిగతా పనులు చూసుకుంటాను, వస్తాను. ఆ ఉప్మాలో నీళ్ళేయించమని వేయించారా? అమ్మా, నా పెళ్ళి పంతులకి ఏం కాకూడదు దేవుడా. అమ్మా, పద్ధతి కోసం ప్రాణం ఇస్తాం, పరువు కోసం ప్రాణం తీస్తాం. మా బావ బాధల్లో ఉంటే చూస్తే ఎలా ఉంటాం? అందుకే మా అమ్మాయిని అమెరికా వెళ్లకుండా ఆపి పెళ్లికి ఒప్పించి మా మేనలున్నే అల్లుడిగా చేసుకుంటున్నాం. పద్ధతే. అదేంటండి, సిటీలో పెళ్ళిళ్ళు సందడి ఉండదు, అదే అంతర్వీధిలో అయితే అదిరిపోద్దన్నారు. మరి పెళ్ళి ఎక్కడ చేస్తున్నారు? మా ఫ్యామిలీలో మగ పెళ్లి వాళ్ళ ఇంట్లో పెళ్లి జరగటం ఆనమాయండి. అదో పద్ధతే. అంతేనే. నమస్కారం అండి బాబు. నమస్కారం అండి. ప్యాకెట్ అయితే మేడ మీద, పటాస్ అయితే పక్కింట్లో. మంది ఏ సెక్షన్ అండి? బెర్క్లీ ఫిల్టర్. అయ్యి బాబా, మా అల్లుడి గారు పనిచేసే కంపెనీకి బాస్ అని తెలియక సార్ మీకు బెర్క్లీ ఫిల్టర్ సిగరెట్ తెమ్మన్నానండి. ఆయన ఫీల్ అయ్యారా? ఫీల్ అవుతే సిగ్గు లేకుండా పెళ్లికిందుకు వస్తారులేండి మళ్ళీని. మేడం గారు, ఈసారి బెల్లం పానకం బాటిల్ ఎట్టుకెళ్ళండి. ఏంటి? అలాగమ్మా. ఇదో పద్ధతి. అంతర్వీధులండి. నమస్కారం అండి, బాగున్నారా? నమస్తే అండి. నమస్కారం అమ్మా. అంకుల్, బెల్లం నీళ్ళు కలుపుతున్నారమ్మా, పంపిస్తాను. ఏమండి, మీరు ఎలా వచ్చారు? క్యాబ్కి వచ్చాను. మీ కార్ ఏమైందండి? లాస్ట్ టైం ఊరేగింపుకి ఇస్తే పూలు ప్లాస్టర్స్ అతికిచ్చారు, పీకితే పెయింట్ ఓడిపోయింది, రీపెయింట్కి ఇచ్చారు. నేను అంతేనండి బాబు, మా వాడు గోడకు మేకులు కొట్టేస్తుంటాడు, నేను పెయింట్ వేస్తుంటాను. ఉంటానండి. కారుకేసే పెయింట్ గోడకేసే సున్నం ఒకటేనా? ఏమోరా, ఈసారైనా బెల్లం నీళ్ళు ఇస్తారంటావా? ధోరణి, ఈ పెళ్లి జరగడం అసలు ఇష్టం లేదు నాకు. ఎందుకు? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమించిన వాళ్ళు దొరకకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? విరాజిత ప్రసాద్ని ప్రేమిస్తుంది, కానీ వాడికి ఆ విషయం తెలియక ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. నాకు తెలిసి కామ్గా ఉండలేకపోతున్నా. అందుకే ఎలా అయినా ఫిక్స్ అయ్యా వాళ్ళిద్దరిని కలుపుదామని. వెళ్ళిపోయిందా? ఏంటి సార్, చాలా వస్తారుగా ఉన్నారు, ఉదిమంటారా? ఏమొత్తో సన్నాయండి. నాకే ఎదుగుదల తెలియట్లేదు, నువ్వు ఒకడివి. సార్, మనలో మన మాట మనోడికి అడ్డం ఎంత ఇస్తున్నారు? అప్పులన్నీ తీర్చేసి పెళ్లి ఖర్చు పెట్టుకుంటానండి మా మామది, అంతకంటే ఏం అడుగుతాం? అది కూడా కట్టాలండి. ఇప్పుడే వస్తానండి. హలో, యారా మండపం దగ్గర ఉన్నారా? అలక సంబరంలో మన వాడికి ఏం పెడుతున్నారంట? అవన్నీ అడిగి తెలుసు కదా, దాన్ని కూడా మనమే అడుగుతాం. ఇప్పుడు అడక్కపోతే దిక్కు దివాణం ఉండదు. నువ్వు వెళ్ళడుగు. సర్లే. ఇది బాగుందా? చూడవే, ఇది బాగుందా? ఎంత బాగుందో. అది కూడా బానే ఉంటుంది. ఇది బాగుంటుంది నీకు, సరేనా? ఇది కట్టేరా. అల్లుడు మర్చిపోయిన అల్లుడు గారు రండి. శ్రీదేవి, జ్యూస్ తెప్పించమంటావా? వద్దు బావా. అర్థమైంది, అన్ని పెళ్ళాకే అంటావు. అలా కానీ ఏ పారా. ఇది కట్టుకుంటావైతే? ఎవరు లేరు కదా, పొద్దునుంచి తాక బరబం చేయట్లేదురా బాబు. శ్రీదేవి, జ్యూస్ ఎంపీమంటావా? వద్దు బావా. ఫ్రూట్స్ సలాడ్ తింటావేటి? వద్దు. అలా కానీ బావా, నీతో తర్వాత మాట్లాడుదులే. అర్థమైంది, పెళ్ళయ్యాక మీ అమ్మ చెప్పినట్టుగా పర్సనల్గా మాట్లాడుకుందాం. అంకుల్, నాకు బెల్లం నీళ్ళు.
ఇంకో పెగ్గ ఉందమ్మా, కలిపిస్తానే. అమ్మో మందా, నాకొద్దు నాకొద్దు. ఈరోజు నా పెళ్ళి నాన్న. తండ్రిగా నువ్వు చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఈ ఒక్కరోజు ప్రసాదం, అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? కొంపదీసి ప్రపోజ్ చేస్తారేంటి? ప్రేమించిన వాళ్ళు సార్ మిమ్మల్ని దొరకకపోతే ఎంత పెద్ద ఆయన బాధగా రమ్మంటున్నారండి. ఉంటుందో తెలుసా? విరాజ్తాకి నువ్వంటే చాలా ఇష్టం. విరాజ్తో ఒక మనసు ఉంటుంది, నీకు కూడా ఒక మనసు ఉంటుంది. మీ ఇద్దరు మనసులు కలిస్తే నా మనసు ఆనందపడుతుంది. అసలు నేను ఈ పెళ్లికి వచ్చిందే మీ ఇద్దరిని కలపడానికి రా. ఊదిమంటారా సన్నాయ్? ఈడు సన్నాయి వాళ్ళ. టైంకి విరాజ్తో ఫోన్ ఎత్తదేంటి? బావా, నీకు విషయం చెప్పాలి. బావా, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నువ్వే ఎలాగైనా మా ఇద్దరిని కలపాలి. మరి పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావే? నాన్న బలవంతంగా ఒప్పించి పెళ్లి చేస్తున్నారు బావా. అక్కడ క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్ళాలి, వెళ్ళిపోతున్నా. నీకు నాకన్నా మంచి అమ్మాయి పక్కా దొరుకుతుంది బావా. బాయ్. అంటే ఇది కూడా వెళ్ళిపోయిందా? ఏం రెడ్డి గారు, ఈ అమ్మాయి కూడా లేచిపోయిందా? బ్యాగ్ సర్దుకుంటుంది. సన్నాయి ఊదిమంటారా సార్? దా, నేనేదో చెప్తాను.